హాయ్ హలో వెల్కమ్ టు వినాస్ని వాళ్ళు. ఎలా ఉన్నారు అందరూ? మంచిగా ఉన్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. ఇంకో మొక్కలు అయితే తెచ్చాను. 3 వారాలు అయింది 3 మొక్కలు తెచ్చి. అవి నేనేమో కుండీలో పాతడం అనేసి అలాగే పెట్టి చూశాను. మా వారిని పాత బావా నువ్వు అని చెప్పి, అయినా సరే సరే అని చెప్పారు. ఇన్ని రోజులు డబ్బాలు లేవని మొండికేసేసాను. ఇంకా అలా కాదని చెప్పి నేను మొన్న తొనకైతే వెళ్ళాను. ఇంకా 2 కుండీలు అయితే తెచ్చాను. ఇదేంటి 3 మొక్కలకు 2 కుండీలు తెచ్చింది అనుకుంటున్నారా? ఓ మొక్క నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకముందు చచ్చిపోయినట్టు అనిపించింది. ఆ ఆకులన్నీ ఎండిపోయినాయి. తీరా నేను అమ్మ వాళ్ళ ఇంటికి నుంచి వచ్చేసరికి అవి రాలిపోయి మళ్ళీ చిగురిచ్చింది. ఇంకా చిగురిచ్చిందేమో కుండీలో వేసి, ఇంకోటి చిగురిచ్చింది ఇంకో కుండీలో వేసి, ఇంకోటి నార్మల్గా ఉంది. ఇంట్లో డబ్బా ఉంటుంది కదా, దాంట్లో అయితే వేసేసాను. ఈ 3 మొక్కలకి ఎంతసేపు పట్టిందో పాతడానికి. నేనా ఫస్ట్ టైం నాలో ఎవరైనా ఉన్నారా? మొత్తం బట్టలు చేతులు అన్నీ చేసుకున్నాను మట్టి. ఇంక ఇది వచ్చి ఏంటి విత్తనాలు వేసేస్తుంది అనుకుంటున్నారా? ఇది వచ్చి శంఖం పువ్వు విత్తనాలు అనమాట. మా ఇంటి పక్క అక్క అయితే ఇచ్చారు, అది కూడా వేస్తున్నా. నేను ఎప్పుడు మొక్కలు కొని పాతడం తప్ప ఇలా విత్తనాలు అయితే వేయలేదు. వస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ వచ్చాకైతే మీతో చూపిస్తాను. కాకపోతే నేను విత్తనాలు మాత్రం ఫస్ట్ టైం అయితే వేస్తున్నాను. చూసారా, కొడవలతో కూడా కొడుతున్నాను. నా కష్టం ఎవ్వరికీ రాకూడదు. ఇదేంటి మొక్కలతో ఇంత కష్టం అనుకుంటున్నారా? మా పిల్లలకి వచ్చి బాగా పువ్వులు పిచ్చండి. అలా మీ పిల్లలు ఉన్నారా? నేను కూడా చిన్నప్పుడు అంతే, అసలు మా అమ్మని పువ్వులు ఎట్టుకొని ఇచ్చేదాన్ని కాదు. ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్. మా పిల్లలు ముగ్గురు అంతే. ఎంతైనా ఆడపిల్లలని నిరూపించుకున్నారనమాట. పువ్వులు పిచ్చి, గాజులు, కోను ఇవన్నీ వేసుకుని మంచిగా. ఇంకా మీ పిల్లలు కూడా అలా ఉన్నారో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే మన వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తున్నారు, అలా అయితే సబ్స్క్రైబ్ చేసేనే, కామెంట్ చేసి లైక్ చేసేయండి. ఈ వీడియో ఎలా ఉన్నదో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఏదో సామెత ఉంటుంది చూడు, ఏ పని పాట లేక డబ్బాలో అన్నీ దెబ్బనిచ్చేసి ఎత్తుకున్నట్టు. మొన్న నిమజ్జనం చేశాను, ఆ డబ్బాలోని పడిపోయింది, మళ్ళీ ఎత్తుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.